త్వం హి దుర్గా, నీవే దుర్గవి. దశప్రహరాణధారిణివి అంటే 10 ఆయుధాలు, 10 చేతుల్లో 10 ఆయుధాలు ధరించిన ఎవరు? దుర్గావి. ఎవరు? నీవే. కమలా, కమల అంటే లక్ష్మీదేవి, కమలంలో ఉంటుంది కాబట్టి కమల. కమలదళ విహారిణి, ఎక్కడ విహారిణి అంటే విహరించేది, ఎక్కడ? కమల దళాల మీద అంటే కమలం పైన విహరించేది. వాణి అంటే సరస్వతి. విద్యాదాయిని, ఏమిస్తుంది సరస్వతి? విద్యనిస్తుంది, విద్యాదాయిని. నమామిత్వాం, నీకు నమస్కారం. అమలాం, నిర్మలమైనది. అతులాం, సాటి లేనిది. సుజలాం, సుఫలం. ఇందాక అనుకున్నా కదా, సుఫలాం సుజలాం. సుజలాం అంటే జలాలు ఇచ్చేది, సుఫలం అంటే పండ్లనిచ్చేది. ఎవరు? మాతరం, నా మాతృభూమి. వందే మాతరం. శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం, ధరణీం భరణీం, మాతరం వందే మాతరం. శ్యామలాం అంటే పచ్చగా ఉంది, ఏంటిది? నా మాతృభూమి. సరళాం అంటే ఏంటిది? సరళమైనది. సుస్మితాం అంటే చిరునవ్వుతో ఉన్నది. భూషితాం, చిరునవ్వుతో ఏమైంది? అలంకరించబడింది. అంటే దేంతో అలంకరించబడింది? పచ్చగా, సరళమైనది మరియు చిరునవ్వుతో అలంకరించబడిన నా భూమి. అంటే ధరణీం అంటే భూమి. భరణీం అంటే పోషించేది. ఎవరు? మాతరం, నా మాతృభూమి. అటువంటి మాతృభూమికి వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కారం అని అర్థం.